చాలా మంది ఉమెన్ లో స్పెషల్ గా పెరిమెనోపాజల్ ఉమెన్ 40 to 50 ఇయర్స్ మధ్యలో చాలా మందిలో పిగ్మెంటేషన్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. డార్క్ ఇన్ని రోజులు ఫేస్ చాలా క్లారిటీగా ఉంది, ఇప్పుడు ఈ మధ్య ఫేస్ లో చాలా పిగ్మెంటేషన్స్ వస్తున్నాయి, డార్క్ ప్యాచెస్ లాగా వస్తున్నాయి. ఎందుకు వస్తాయి ఇట్లా, ఏమై ఉండొచ్చు, దీనికి ట్రీట్మెంట్స్ ఎట్లా ఉంటాయి? యూజువల్గా హార్మోన్ చేంజెస్ వల్ల, తర్వాత యూవీ డ్యామేజ్ వల్ల, మీరు సన్ ఎక్స్పోజర్ ఎక్కువైనా కూడా, కొన్నిసార్లు థైరాయిడ్ సంబంధించిన సమస్యల వల్ల, లేదంటే మెటబాలిజం సంబంధించిన సమస్యల వల్ల, ఈ అన్ని ప్రాబ్లమ్స్ వల్ల మన బాడీలో పిగ్మెంటేషన్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీన్ని చాలా కామన్గా మెలాస్మా అంటారు. దీనికి ఇనిషియల్గా ఎర్లీ స్టేజ్లో కనుక మనం వీటిని ట్రీట్ చేయగలిగితే కొన్ని రకాల స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్, హైడ్రోక్వినాన్ బేస్డ్ క్రీమ్స్, కొన్నిసార్లు రెటినాల్తో పేర్ చేస్తాం దాన్ని, తర్వాత కొన్ని ఓరల్ సప్లిమెంట్స్, ట్రెనెక్సిమిక్ యాసిడ్ బేస్డ్ క్రీమ్స్, ఇదంతా కూడా క్రీమ్స్ లెవెల్లో చేసుకుంటాం. పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంది, క్రీమ్స్ ఆల్రెడీ ట్రై చేసి తగ్గట్లేదు, వాళ్ళల్లో కొన్నిసార్లు వీళ్ళకి కొన్ని రకాల పీల్స్, కెమికల్ పీల్స్ అండ్ లేజర్స్. సో పీల్స్లో యూజువల్గా 3 to 4 సెషన్స్లో మనం ఒక 30-40% రిడక్షన్ ఉంటుంది. సైమిల్టేనియస్గా మన మెయింటెనెన్స్ క్రీమ్స్తో మేనేజ్ చేసుకోవచ్చు. తర్వాత దీంతో పాటు కొన్నిసార్లు లేజర్స్ కూడా కంబైన్ చేస్తాం. క్యూసిచ్ లేజర్స్ అంటారు వీటిని. పిగ్మెంట్ని బ్రేక్ చేస్తాయి. ఇవి కూడా స్పెషల్గా డీప్ పిగ్మెంట్ కనుక డీప్ ఉన్నప్పుడు మనకి క్యూసిచ్ లేజర్ అనేది చాలా మంచి ఎఫెక్ట్గా వర్క్ చేస్తుంది. వీటి కాకుండా వీటితో పాటు కొన్ని రకాల మనం ఐవీ ట్రీట్మెంట్స్ కూడా, అంటే స్పెషల్గా గ్లూటాథైన్ లాంటి ట్రీట్మెంట్స్ కూడా కనుక కాంబినేషన్ ఇవ్వగలిగితే త్వరగా రికవరీతో పాటు జనరల్ హెల్త్ కూడా, స్కిన్ హెల్త్ కూడా ఓవరాల్గా హైడ్రేషన్ ఇంప్రూవ్ అవడంతో పాటు కొలాజిన్ ఇంప్రూవ్ అవడము, తర్వాత పిగ్మెంటేషన్ తగ్గడము, కొన్నిసార్లు ఇంట్రాలీజనల్ ఇంజెక్షన్స్, అందులో ట్రెనెక్సిమిక్ యాసిడ్ బేస్డ్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తాం దీంట్లో. సో అందరికీ అన్ని రిక్వైర్మెంట్ ఉండదు, వాళ్ళకి ఉన్న కండిషన్ బట్టి సూపర్ఫిషియల్ ఉందా, డీప్ ఉందా పిగ్మెంటేషన్, దాన్ని బట్టి మనం ఈ ట్రీట్మెంట్ ప్లాన్ని మనం క్యూరేట్ చేయగలుగుతాం. సో ఇట్లా మీకు ఇలాంటి పిగ్మెంటేషన్ వస్తే మాత్రం ఎక్కువ డిలే చేయకుండా ఒకసారి మీ నియరెస్ట్ కన్సల్టేషన్ డర్మటాలజీని కన్సల్ట్ చేసినా పర్లేదు, లేదంటే రీడిఫైన్ కస్టమర్ కేర్ కనుక మీ పిక్చర్స్ పంపించినా కూడా మీరు రాగలిగితే హైదరాబాద్లో మీకున్న కండిషన్కి త్వరగా రివర్స్ అవ్వడానికి మనం స్టార్ట్ చేసినట్టు పీల్స్, లేజర్స్, కొన్ని రకాల ఇంజెక్షన్స్ మీ టైం లైన్స్ బట్టి మంత్కి ఒకసారి రాగలుగుతారా, దాని దగ్గరగా మనం ట్రీట్మెంట్ని సెట్ చేస్తాం. లేదంటే ఫ్రీక్వెంట్గా రాగలుగుతున్నప్పుడు ట్రీట్మెంట్ ప్రోటోకాల్ చేంజ్ చేస్తాం. రాలేను, చాలా దూరం నుంచి ఉంటాను, నేను once in 3 months రాగలుగుతాను, వాళ్ళకు కూడా మనం వీ కెన్ సెట్ ద ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్. సో మన టైంని, మన బడ్జెట్ని బట్టి ట్రీట్మెంట్ని మనం వేరీ చేయించగలుగుతాం. సో ఇవన్నీ కూడా చాలా సేఫ్ ట్రీట్మెంట్స్. మీరు మా దగ్గరే కాదు, ఎక్కడైనా కూడా తీసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా సర్టిఫైడ్ డాక్టర్ తీసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి మీకు.